వెళ్ళి చేసేస్తా ఫస్ట్. అనలైజ్ చేసుకో గేమ్స్ అంతా. ట్రైన్ అనుకుంది శారీ కట్టుకుంటే మంచిగా చీలుక క్షేమమా అలాంటి పాటలు వస్తాయి అనుకుంది. పువ్వు అయిపోయి అంటాడు. ఏదో లాగేటప్పుడు కరెక్ట్ మన సౌండ్ వచ్చింది అంటే మరి చెక్ చేసే అంటే ఇక డ్యామేజ్ అని చెప్పారు, సంచాలకు చెప్పారు కదా, ఎందుకు లేదంటే చెక్ చేద్దాం పదా అని వచ్చారు. చాలాసేపు స్ట్రగుల్ అయింది కదా చూసా. అంతమంది స్ట్రగుల్ చేశారు కదా, కొంతమంది చిన్నగలేదా ఇలా పట్టుకున్నాం, చింపడానికి కూడా స్కోప్ లేదు. ప్రేరణ నేను లాగినప్పుడే అది అవ్వగానే చిన్న సౌండ్ వచ్చింది, ఎక్కడో చిరుగుతుంది అనుకున్నా కానీ వాటర్ లో చిరగదన్నారని సరే డిసిషన్స్ అన్ని అయిపోయినాయి కానీ ఒక చూద్దాం అని థాట్. అప్పుడు కెమెరా కూడా జూమ్ చేసింది అన్ని. ఏది కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్ అక్కడ. తెలీదు ఒక్కరే యాక్చువల్లీ అక్కడ ట్రై చేస్తుంది, కాకపోతే అక్కడ ఒక్కరు పక్కకు పోతే చింపేస్తారు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు అర్థం కాదు. ఎందుకంటే చెప్పట్లేదు ఎవరు. నీ ముందే చెప్పా కదా నీకు. నువ్వు చాలా మంది ఉన్నారు కదా, కొంతమంది తెలిసిపోతాయి కదా. నువ్వు ముందే చెప్పావు కదా, అవన వాళ్ళ కోసం ట్రై చేస్తున్నావు ముందే. దాని ముందు కూడా ఐమ్ సేవింగ్ అని చెప్పేసా. మళ్ళా కన్ఫ్యూజన్ లో నేను వస్తున్నాను భయపడి పారిపోయింది. దాన్ని జరిగిందని చింపేద్దాం అనుకుంది. డ్యామేజ్ కోసం అనుకున్నా నేను, డ్యామేజ్ చేయడానికి వచ్చామనుకున్నా, ప్రొటెక్ట్ నాకు తెలియదు. అంతమంది ఆ టిష్యూ గొడవ పడుతున్నారు, మనం ఎందుకు అని చెప్పేసి చూస్తున్నాను. ఫాస్ట్గా ఇలా పట్టుకుందే దొరకలేదు. ఫస్ట్ పట్టుకుంది అమ్మాయి వెళ్ళిపోయిన వెళ్ళి విష్ణు వెళ్ళిపోయింది. లాస్ట్ రౌండ్ లో నబీల్ కూడా దొరకలే. విష్ణుకి వలయాలి ఇట్లా దొరకదు, అది హైట్ కి ఎట్లా దూకి చూసావా అందులోకి. నేను బయట టీవీలో చూసినప్పుడు ఆ కీ దానికోసం అది దూకుతుంది, అది మళ్ళీ దూకుతుంది. ఎవరైనా పూల్లో దూకినప్పుడు అట్లా కార్నర్ ఒక్క నిమిషం అల్లా కళ్ళడం చేశారు కదరా పూల్ని. ఒకడు వస్తాడు అక్కడ దూకుతాడు, ఇంకోటి వస్తాడు ఇక్కడ దూకుతాడు. ఆహా, కానీ ఏది ఏమైనా బాగా ఆడారు అందరు. అయితే ఈరోజు పాట అదేనేమో, దూక్కు దూక్కు అందరు దూకారు కదా, అందుకని విష్ణు దూకేసరికి సేమ్ అవి దూకింది. తను ప్లస్ ఏమైంది తెలుసా, నబీల అది దూకేదాకా చేతితో పట్టుకుని అటు కార్నర్కి వెళ్తున్నావు కదా. ప్రొటెక్ట్ చేయాలంటేనే లోపల దూకాలి, చింపడానికి దూకకూడదు. దూకేసాడు అల్లా కూడా జినుగుతుందిలే. అల్లా దుంకుతే ఆయన ఏమనుకున్నాడు, ఒక 2-3 సెకండ్స్ దొరికితేమో దాన్ని పట్టుకొని లాగనికి అనుకున్నాడు. అంతలోపు ఈమె కూడా దుంకి పట్టేసుకుంది. అట్లా దూకుతారా కాదు, స్టిల్ వాడు దూకాక ఇమ్మీడియట్ కూడా రాలే ఉంది. అయినా అయినా లేచి సెట్ అయిపోయింది. there was a lot of confusion and time lag. I loved every second of my game. Thank you universe. ఫస్ట్ వీళ్ళు అటు ఇటు విసిరేసుకున్నారు, అక్కడ కొద్దిసేపు నాకు కూడా దొరకలేదు. అది నేను షార్ట్ కదా, ఇలా తల మీద డాంకి ఆడుతున్నారా ఏంటి. ఓకే, నాకు అది పోయినప్పుడే పోయింది, నా చేతికి రాలేదు. టీ షర్ట్ చుడతారు కదా, అది అంటించారు అంతే. జస్ట్ పేపర్, జస్ట్ ఆ ఎడ్జెస్ లో అంటించారు ఇలా ఈ మధ్యలో ఇలా చేస్తే ఇలా ఇసడానికి ఊడిద్దేమో అని. అది తెలియక తేజ కట్టేసి ప్రేరణ దొరకగానే రగ్బీలాగా కింద పెట్టి పడుకుంది.
ప్రేరణ మీద ట్రయల్ టీ షర్ట్ అని ప్రేరణ లేదు అక్కడ పడి ఇక్కడ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి చిరిగిపోయింది అది టీ షర్ట్ ట్రయల్ అది. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. Kiss me? ఇప్పుడు కాదు. You don't like me? ప్రతి మగాడి వెనుక ఒక ఆడదుందంట. అదే ఆడది మగాడి ముందుంటే అకార్డింగ్ టు సందీప్ రెడ్డి వంగ నీ పిల్లం నిన్ను కొట్టచ్చు, నా పిల్లం నన్ను కొట్టచ్చు. కానీ నీ పిల్లం నిన్ను కొట్టి నీ ఫ్రెండ్స్ని కూడా కొట్టుడేంద్రా? ఇది ఏ డైరెక్టర్ చెప్పలే. వానర్లు మనుషులు వేటాడుతున్నారు, అదే ఇప్పుడు చట్టం. కానీ నేను తన కళ్ళల్లోకి చూశాను. ఈ చట్టం చాలా తప్పు. మనవాళ్ళ కంటే మనుషులే ఎక్కువయ్యారా? వాళ్ళతో కలిస్తే నువ్వు చస్తావు. లేదు, కలిసి ఉండడమే మా బలం. అందరిలాగే ప్రేరణ చిన్న చిన్న పేలికలు పట్టుకొని చూసుకుంటుంది. కాదురా పాపం ప్రేరణ ఇప్పుడు మీ టీ షర్టే రాబోతుంది అనగానే ఇదిగో అయ్యో ఇగో నేను సంచాలక్. ముందు ఏం చేసేవాళ్ళము, ఆబ్వియస్లీ హెల్ప్కి ఒక టీము అలా ఫామ్ చేసుకునేవాళ్ళము కదా ఇమ్మీడియట్గా. నేను స్టార్టింగ్ ఫిక్స్ అయిపోయాను, నా టీషర్ట్ వెళ్ళకపోయినా పర్లేదు కానీ అందరినీ నేను అటాక్ అయితే చేయాలి. ఇక్కడే నేను ఎవరితో వెళ్ళి నాది ప్లీజ్ సేవ్ చేయండి, నేను మిమ్మల్ని ఇది చేస్తే ఇవన్నీ వద్దే వద్దు అని నేను ఫస్టే ఫిక్స్ అయిపోయాను. నేను అందుకే ఎవరి దగ్గర వెళ్ళలేను. నేను ఎవ్రీథింగ్ డెసిషన్ ఆ మూమెంట్ ఆ టీషర్ట్ పెట్టి తీసుకుందాం లేదని వదిలేసా. గార్డెన్ ఏరియా, గ్రాస్ ఏరియా తెచ్చుకోవచ్చు when the game is not happening. రెండు గేమ్స్ మధ్యలో ఏమైనా రెడీ చేసుకోవడానికి తెచ్చుకుని పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు చేయకూడదు, మనం తీసుకోవడానికి అయిపోయాక అదే అనుకున్నాం మేము కూడా. అందరికీ అక్కడే వచ్చింది జైల్లో వేసేసి తెచ్చుకుందాం. స్వీటే లేదు. నేను జైల్లో వేస్తా పైన వేస్తా అంటున్నాను. టీషర్ట్ దొరకడానికి ఎంత కష్టపడ్డాం. నేను బజార్ టు బజార్ ఎంత ఏం ఎక్కువ టైం కూడా ఇలే, తక్కువ టైమే. మా అంటే ఎంత ఒక 2 minutes అనిపించింది అనుకో. 1 or 2 minutes అనుకుంటా. 2 minutes అందరు సరిపోద్ది. My bread, none of your bread. అలాగా పోర్షన్ ఆ జామ్ డివైడ్ చేసేటప్పుడు పిలవరా నన్ను? నబీలే కదా నా పేరు చెప్పాడు, విష్ణుని పిలవండి అని.
కానీ నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు చీఫ్? అరే అలా ఎలా చేస్తాను? మెజర్మెంట్స్ నాకు కొంచెం చీఫ్ ప్లీజ్ చీఫ్ మీరు ఇచ్చేస్తారు మరి. అవునమ్మా తీసేసుకో నువ్వు అని. అమ్మాయిని మాట్లాడినా కరిగిపోతానేమో. ఓ అదేమి లేదప్పా. లాస్ట్ టైం అదే ఇప్పుడు నేను నువ్వు కాలే, నేను వీళ్ళతో నువ్వు ఒకరితో నేను ఒకరితో ఆడాలి అంతే. అయినాళ్ళలోంచి నువ్వు ఒకళ్ళు, అయినాళ్ళలోంచి మనవాడు ఒకళ్ళు, అట్లా 5 అయినాళ్ళు. అంటే ఆడే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఆడతావో నీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మాకు లాస్ట్ టైం ఏం పెట్టారంటే 8 మంది ఉన్నారు, మీ బడ్డీస్ని మీరే సెలెక్ట్ చేసుకోండి, దీని మీద మీకు ఆధారపడి ఉంటుంది అది ఇది అని చెప్పారు. కట్ చేస్తే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం 8 మంది ఉన్నాం, 4 బడ్డీస్ టీమ్స్ అయినాయి. 4కి 4 గేమ్లు పెట్టారు. టాప్ 2లో ఉన్న వాళ్ళని కంటెండర్స్ చేశారు. అప్పుడే లెటర్ టాస్క్, ఇంటి నుంచి లెటర్ వచ్చింది ఫైనల్గా. అది మీ ఇద్దరు ఎవరు తీసుకుంటారు? 4th వీక్ 5th వీక్. అదే ఇక మాకు వచ్చినప్పుడు సేమ్ నెల, మాకు అదే నెల సేమ్ 35 days 30. అప్పుడు ఫిజికల్ అది ఇది అంతే రాలా, నార్మల్ టాస్క్లే వచ్చినాయి. ఓకే, స్పీడ్, బ్యాలెన్సింగ్ ఇట్లా అట్లా. ఆటలు ఆడతామంటే కాంటెండర్స్ కావాలి. ఇప్పుడు ఆటలు ఎట్లుంటాయో ఏమో. ఎందుకంటే చివరి వీక్ వచ్చేవాడికి 5 ఖాళీ కూర్చోబెట్టడేమో అని చెప్తున్నాను. అందరికి ఆడే అవకాశం ఇస్తాడు పెద్ద ఆయన. అది ఆడమంటే ఓకే కదా. పెడితే ఇప్పుడు ఏం చెప్పి ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఇవ్వాలి. ఉండాల్సింది నా చిన్న చిన్న పీస్ అయ్యేది. అర్థమైంది. ప్లేస్ నువ్వు ఉండాల్సింది అసలు. అంటే అప్పుడు నీ మీద నిల్చునేదాన్ని నేను ప్రాబబ్లీ. అయ్యో జస్ట్ ఇట్లా అంటే పోయి పూల పడతావు నువ్వు. నువ్వు అలా అనవు. నువ్వు ఇలా అంటే కూడా ఆమె ఎక్కడైనా వెనక నుంచి ముందు పడుతుందా అనే హోప్స్ లో మాత్రం అంటావు, కానీ విడిపించుకోవడానికి కాదు. ఇట్లా అంటే ఇలా తిరిగి వెనక రష్మి పడుతుంది అనుకో, ఇట్లా అంటే అంతే మెయింటైన్ పైన అదే పడుతుంది, ఆ సజ్జ మీద పడుతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ ఇట్లా అంట వచ్చి ఈ బిగ్ బాస్ చూసినావా బీ మీద పడుతుంది పోయి. దాని తర్వాత రోహిణి వచ్చేసి నిన్ను ఎక్కడ ఎవరిదా అంటాడు.